రిరిరి నిజమై పమమ మమమ రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదే మీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవడించగా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. నమస్కారం. ఇది ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోని తొలి సంచిక. ఇందులో 8 మంది పోటీ పడుతున్నారు. ఈ తొలి బృందం 8 మందిలోనూ, వచ్చే వారం పోటీ పడుతున్న రెండవ బృందం 7గురిలోనూ తక్కువ మార్కులు వచ్చిన ఒక్కరు నిష్క్రమించడం జరుగుతుంది. ఈ ధారావాహిక ప్రథమ విజేతకు 3 లక్షలు, ద్వితీయ విజేతకు 2 లక్షలు, మరో ఇద్దరికి చెరో 50,000 రూపాయలు బహుమతులుగా అందిస్తున్నది గోదావరి HDPE పైప్స్ వారు. అలాగే ప్రతివారం ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన ఒకరికి 10,000 రూపాయలను, ఈ ధారావాహిక నుండి నిష్క్రమిస్తున్న ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలను కూడా ఇస్తున్న గోదావరి HDPE పైప్స్ వారికి, నాకు మా వాద్య బృందానికి మొత్తం పిల్లలందరికీ అందమైన దుస్తులను బహుమతులుగా అందించిన MVR అండ్ CMR మాల్స్ వైజాగ్ వారికి మనం అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ముందుగా మన హర్షధ్వానాలతోటి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడడానికి సెట్స్కి విచ్చేసిన మీ అందరికీ, టెలివిజన్ సెట్స్ ముందు కాచు కూర్చున్నటువంటి అశేష ప్రజావాహినికి వినమ్రులమై మా బృందం అందరం కలిసి నమోవాకాలు కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం. ఒకనికి రుచించునది హేయమొకనికగును, భిన్న పురుషులకు కల్గు భిన్న రుచులు. సర్వజనమాననీయమై సర్వజనమాననీయమై సరసమైన కమ్మ సంపంగి అడికి సఖ్యము కాదు. కమ్మ సంపంగి అడికి సఖ్యము కాదు. ఒకే విషయం అందరికీ ఇష్టం అవుతుందని అనుకోరాదు. భిన్న రుచులను అనుసరించి సమాజాన నడుచుకోవాలి. అందరినీ సుగంధంతో ఆకట్టుకునే సంపెంగ పువ్వు తుమ్మెదకు హితమవుతుందా? తుమ్మెద మిగతా వాటన్నిటి మీద వాలి ఆనందపడుతుంది, మధువును గ్రోలుతుంది, కానీ సంపెంగ దగ్గరకు మాత్రం వెళ్ళదుట. సంఘ సభ్యుల ఇష్టానిష్టాలను బట్టి ప్రవర్తించేవాడే వివేకి అని అంటారు చిలకమర్తి లక్ష్మీ నరసింహ కవి. అద్భుతమైన సుభాషితాన్ని ఈ అలతి మాటలతోటి చక్కటి పద్యంగా రాసిన వారికి నమస్కరిస్తూ, తెలుగువారికే స్వంతమైన పద్యాన్ని పెద్దలు నేర్చుకోండి, పిల్లలకు నేర్పించండి, తెలుగు తల్లి ఉనికిని కాపాడండి. విన్నందుకు ధన్యవాదాలు. నమస్కారం. ఈనాడు మనకు ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నటువంటి ఒక మహానుభావుడు గురించినటువంటి ఒక విహంగ వీక్షణం, నఖచిత్రం మాత్రమే. వారి గురించి పరిచయం చేస్తూ పోతే పుంఖాలుగా ఒక ఎపిసోడ్ అంతా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి కేవలం సంక్షిప్తంగా వారి పరిచయం మీకు. దేశభక్తి, సంగీత కళానురక్తి పుష్కలంగా ఉన్న వంశంలో జన్మించిన ప్రతిభాశాలి నేటి మన ముఖ్య అతిథి. పద్మశ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడు గారి శిష్యులు, ప్రముఖ వాయులీన విద్వాంసులు శ్రీ రామమూర్తి గారు, శ్రీమతి మహాలక్ష్మి దంపతులకు 1944 డిసెంబర్ 16వ తేదీన జన్మించిన ఈ బాల మేధావి తన 7వ ఏట నుండే మహాకళాకారులు, కర్ణాటక సంగీతంలో ఆరితేరిన వారి సరసన కూర్చుని తన మృదంగ వాదన నైపుణ్యంతో భారతదేశాన్నే కాదు విదేశాలను సైతం అబ్బురపరిచారు. 4 తరాల మహావిద్వాంసులతో సుమారు 65 సంవత్సరాల అనుభవం, ప్రపంచమంతటా 27,000 ప్రదర్శనలు. 34 సంవత్సరాల క్రితమే 1981లో
హైదరాబాద్ శంకర్ మఠలో జరిగిన మృదంగ మహాయజ్ఞంలో ఏకబిగిన 36 గంటలు మృదంగం వాయించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకున్నారు. పద్మశ్రీ పురస్కారంతో పాటు కనీ విని ఎరుగని రీతిలో ఎన్నో జాతీయ అంతర్జాతీయ సత్కారాలను అందుకున్నారు. భారతదేశంలోని 6 రాష్ట్రపతులు, 5 ప్రధానమంత్రులు, 15 మంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో సత్కరించబడ్డ ఈ నవమృదంగ బ్రహ్మ సుమారు 40 బిరుదులను తన కీర్తి కిరీటంలో కలికి తురాయిలుగా పొదుగుకున్నారు. 7 వయస్సులోనూ అవిశ్రాంతంగా సరస్వతీదేవికి సేవలు చేస్తూ తాను తరించి మనల్నందరినీ తరింపజేస్తోన్న ఈ జలధిత రంగ మృదంగ రావాన్ని గౌరవంగా మీ కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారు. ఈ చిరంజీవులందరికీ కూడా ఇలాంటి మహానుభావుల ఆశీస్సులు పుష్కలంగా అందించాలన్న దృష్టితోటే కొత్త ధారావాహికను ప్రారంభించిన తర్వాత ప్రతి సంచికలోనూ, ముఖ్యంగా ఈసారి ప్రారంభించిన ఈ ధారావాహికలో ప్రముఖ వాద్య నిపుణులను వేదిక మీదకి ఆహ్వానించి వారి ఆశీస్సులను ఈ చిరంజీవులందరికీ, వారి ద్వారా భవిష్యత్తులో గాయనీ గాయకులుగా లేకపోతే సంగీత విద్వాంసులుగా ఎన్నో సాధించాలని తపన పడుతున్నటువంటి వాళ్ళందరికీ, విని తరిస్తున్న మిగతా వాళ్ళందరికీ కూడా వారి మేధ నుంచి వచ్చేటటువంటి మంచి సలహాలు ఇప్పించాలన్నదే పాడుతా తీయగా ఈ వేదిక చేస్తున్నటువంటి చిన్ని ప్రయత్నం. ఇందులో అమ్మాయిలందరూ కూడా శ్రీ కీరవాణి గారు స్వరపరిచిన గీతాలు ఎంపిక చేసుకున్నారు. అబ్బాయిలందరూ కూడా ఇళయరాజా గారి గీతాలు ఎంపిక చేసుకుని పాడుతున్నారు. ఇద్దరూ లబ్ధ ప్రతిష్ఠులే. ఇద్దరు కూడా చాలా సినిమాకు పాటలు చేసి సినిమాలో ఉన్నటువంటి సంగీత సందర్భాలకు రవ్వలు పొదిగిన వాళ్లే. అంత మంచి ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి సంగీత నిర్దేశకులు. ముందుగా శిరీష మన ముందరికి వస్తుంది. ఆహ్వానించండి మీ చప్పట్లతో. శిరీష ఎంపిక చేసుకున్న పాట రచన జేకే భారవి గారు, సంగీతం కీరవాణి గారు, గానం సునీత. శ్రీరామదాసు సినిమా నుంచి ఇదిగిదిగో నా రాముడు, చాలా ఆర్ద్రమైన గీతం.
పాడుతా తీయగా, నిజంగా తీయగానే ఉంటుంది. ఆంధ్రదేశానికి సంగీతంలో అంటే సినిమా సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మా తండ్రి గారైన ఎల్లరామూర్తి గారు సహాధ్యాయులు. విజయనగరం కళాశాలలో ద్వారం వెంకటస్వామి నాయుడు గారు, నరసింహరావు నాయుడు గారు శిష్యులు. వారు మేము విజయవాడలో ఉన్నప్పుడు మా ఇంటికి వస్తుండేవారు ఘంటసాల మాస్టర్ గారు. ఫస్ట్ టైము అంటే వారి పరిచయం విజయవాడ ఆకాశవాణిలో నేషనల్ కాంపిటీషన్స్ ఆల్ ఇండియా రేడియో సంస్థ వారు నేషనల్ లెవెల్లో కాంపిటీషన్ పెట్టారు. అంటే ఇప్పుడు కూడా పెడుతుంటారు. అప్పుడు లలిత సంగీతంలో యువకుడు నేను తంబురా వేసి ఆ రోజున అద్భుతమైనటువంటి గానం విన్నాను. ఏంటి ఇది, తారాపదం ఎడుతుంది, ఇది ఇంత అద్భుతమైనటువంటి గొంతు, ఒక విచిత్రమైనటువంటి భావన ఏర్పడింది. అద్భుతమైనటువంటి కళాకారుడు మంచి స్థాయికి వస్తారు అని నేను అప్పటి నుంచి కూడా ఆయన అభిమాని. నేను వీరి తండ్రి గారు కూడా మహావిద్వాంసులు, హరికథా విద్వాంసులు సాంబమూర్తి గారు. నాకు వీరి తండ్రి గారని తెలియదు. చిన్నప్పుడు అక్కడికి వెళ్ళి వారు ఎంత మహానుభావుడు అంటే ఉంచవృత్తి చేస్తూ, అంటే త్యాగరాజ స్వామి వారి వేషం వేసుకుని త్యాగరాజ స్వామి వారి ఉత్సవాలు చేస్తుండేవారు ఆయన ప్రతి సంవత్సరం. ఆ ఉంచవృత్తిలో అంటే అది ఒక మనకు సంప్రదాయమైనటువంటి ఆచారం. ఆయన జీవనానికి కాదు, ఈ కళలను ఉద్ధరించాలని త్యాగరాజ స్వామి వారి ఉత్సవాలు చేయాలని ప్రతి సంవత్సరం ఆ ఉంచవృత్తిలో వచ్చిన ధనాన్ని అట్టిపెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తుండేవారు. ఎంత అద్భుతం ఆయన. వారి పుత్రుడని నాకు తెలియదు, తర్వాత తెలిసింది. ఆ ప్రాంతంలో మాలాంటి కళాకారుల్ని, నాకంటే పెద్ద మహానుభావులని అందరినీ పిలిపించి వారు కార్యక్రమాలు పెడుతుంటారు. ఇప్పుడు కూడా జరుగుతున్నది. ఇతని ఎంతో అద్భుతమైనటువంటి వచ్చే స్థితికి వస్తాడు ఈయన అని అప్పుడే అనిపించింది. చాలా బాగుంది, చాలా బాగా పాడావమ్మా. మంచి సంగీతం అందించారు కీరవాణి గారు. అనుకోకుండా జరిగింది. నువ్వు నెల్లూరు అమ్మాయి కాబట్టి, నేను నెల్లూరు వాడిని కాబట్టి ఆయన మనసులో ఉన్నవన్నీ, ఎందుకంటే మా నాన్నగారు నిర్వహించినటువంటి ఆ కార్యక్రమాల్లో వారు కూడా వచ్చి పెద్దవాళ్లకు సహకరించి వాయించారన్నమాట. అప్పుడు మా తండ్రి గారి పేరు వారు ఉటంకించారు కాబట్టి శ్రీపతి పండితారాజుల సాంబమూర్తి గారు 50 సంవత్సరాల క్రితం నగర సంకీర్తన చేస్తూ ఉంచవృత్తితో ప్రారంభించి ఈ మధ్యనే ఆ మొట్టమొదటి కార్యక్రమం ఈ సంవత్సరం మా అనుంగు సోదరులు యేసుదాస్ గారు వచ్చి గంధర్వ గానంతో నెల్లూరియులందరినీ కూడా చాలా అలరించారు. చాలా విశేషం. మొట్టమొదటిసారి మా నాన్నగారు ప్రారంభించినప్పుడు వారి గురువు గారు అయినటువంటి చెంబై వైద్యనాథ భాగవతారు గారు మొదలుపెట్టారు. అది మొన్న మా అన్నగారికి వారి బొమ్మ వేసిన జ్ఞాపిక ఇస్తే, ఈ శిష్యుడికి 50 ఏళ్ళు పట్టింది ఈ వేదిక మీదకి మా గురువుగారు వచ్చిన తర్వాత రావడానికి అని అన్నారు. ఎంత పెద్ద మనసుతో అన్నారు ఆయన. ధన్యవాదాలు వారి గురించి గుర్తు చేసినందుకు. అమ్మా చాలా బాగా పాడావు, ఎందుకంటే సంగీతపరంగా సుశ్రుతిలో పాడావు, అక్షర దోషాలు ఏమీ లేవు, చాలా అద్భుతంగా చేశారు. భారవి గారు చాలా అందంగా రాశారు. భారవి గారికి ఏమిటంటే సమస్య, ఈ పాట రాస్తున్నప్పుడు మీరు బాగా గమనిస్తే శబరికి సంబంధించి సినిమాలో వచ్చిన పాటలన్నీ దేవులపల్లి వారే రాశారు. వారు నిర్యాణం చెందడానికి ముందర సంపూర్ణ రామాయణమో ఏదో బాపు గారు రమణ గారు తీస్తున్నప్పుడు మళ్ళీ శబరి పాటకు వెళ్తే, ఇంకా ఎన్ని రాయను ఆయన శబరి పాటలు, ఇంకా ఏం మిగిల్చారు, అన్నీ నేనే రాశానని ఇంకొక అద్భుతమైన పాటను మహాదేవన్ గారు చేశారు. మహాదేవన్ గారికి ఏకలవ్య శిష్యుడు కీరవాణి. ఆయన చాలా ఆరాధించేటటువంటి వ్యక్తి. అందుకనే ఆ రాగంతోనే మొదలెట్టి చాలా అందంగా ముందు సినిమా పాట, ఏ పాటకైనా సరే భావం ముఖ్యం. ఆ అనుభవం గనక లేకపోతే పాటకు పరిమాణం ఉంది, పరిణామం ఉంది. అంత బాగా చేశారు. ఆ సౌభాగ్యవతి కూడా సునీత చాలా బాగా, ఆ అమ్మాయి పాడిన మంచి పాటల్లో ఒక మంచి పాట ఇది. చాలా అనుభవించి మంచి భావంతో పాడినటువంటి పాట.
అంత మంచి సినిమా తీసినటువంటి రాఘవేంద్రరావు కూడా జాతి రుణపడి ఉంటుంది. అంత బాగా చేశారు నాగార్జున గారు కూడాను. ఇందులో కొన్ని మంచి పాటలు పాడే అవకాశం నాకు ఇచ్చారు. అలాంటి మంచి పాటతో ఇవాళ కార్యక్రమాన్ని శుభారంభం చేసి ఎవరన్నా ఎక్కడన్నా అంటే కూడా శ్రీరామ అనకుండా కార్యక్రమం ప్రారంభించరు కదా. ఆ శ్రీరాముడి రక్ష మీకు మన కార్యక్రమానికి శతధా సర్వదా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. శుభం భూయా. గాడ్ బ్లెస్ యూ. యశిక మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి. అమ్మాయి ఎంపిక చేసుకున్నటువంటి పాట కీరవాణి గారి సంగీతంలో వేటూరు సుందరరామూర్తి గారు రాసి చిత్ర గారు పాడిన పాట మనసు మమత సినిమా నుంచి మధుమాసం కుహుగానం. మధుమాసం కుహుగానం
సాకిలో కాస్త నువ్వు అనుమానించి బాగుంది, రెండోసారి చాలా బాగా శృతిపక్వంగా ఉంది. ఈ సినిమా కీరవాణి గారు చేసిన మొట్టమొదటి సినిమా, సంగీతం చేసిన మొట్టమొదటి సినిమా మనసు మమత. అవకాశం రావడానికి కారణమైనటువంటి వ్యక్తి గతంలో మన ఈనాడు పేపర్లో పనిచేస్తూ అనుంగు సోదరులు అన్నమాట రామోజీరావు గారికి అట్లూరి రామారావు గారిని. ఉషా కిరణ్ మూవీస్ వారు సినిమాలు నిర్మించడం మొదలెట్టాక మెయిన్ ఎగ్జిక్యూటివ్ అయ్యారు. ఆయన ఆధ్వర్యంలో వచ్చినవన్నీ కూడా అద్భుతమైన చిత్రాలు, కథాపరంగా, సంగీతపరంగా, సాహిత్యపరంగా ఎన్నో అవార్డులు తెచ్చిపెట్టినటువంటి సినిమాలు. ఇటీవలే ఆయన స్వర్గస్థులయ్యారు. వారి ఆత్మకు శాంతి కలగాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ చూస్తే ఈ పాటలో ఇప్పుడు ఈ పాట ప్లే చేసేవారన్నా వింటే ఇప్పుడైతే కీరవాణి గారి పాట ఏది వేసినా ఇది కీరవాణి గారి పాట అని చెప్పొచ్చు. ఈ పాట వింటే మాత్రం మనం చెప్పలేం. కారణం ఏంటంటే అప్పుడు ఆయన మీద ఇళయరాజా ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉన్నదనే ఆర్కెస్ట్రేషన్ చూస్తే అర్థమవుతుంది. కానీ అదే గొప్ప విశేషం ఏంటంటే లతా మంగేష్కర్ గారు కూడా అప్పుడు మల్కాయే తరన్నం అని పాకిస్తాను మనం విడిపోక ముందర నూర్జహాన్ గారిని 1930 నుంచి 50 వరకు అద్భుతమైన గాయనిమణి లతా మంగేష్కర్ గారు గాయనిగా అయిన తర్వాత ఆవిడ బాణీనే అనుకరిస్తూ పాడడం మొదలెట్టి ఈవిడికంటూ ఒక స్థానం వచ్చాక తన పద్ధతిని ఆరంభించారు. అలాగే కీరవాణి గారు ఇక్కడి నుంచి బయటకు వచ్చి ఆయన సొంత పద్ధతిలో ఒక అద్భుతమైనటువంటి ఒక బాణీని సృష్టించారన్నమాట. అండ్ ఇది సందర్భపరమైన పాట అనుకుంటాను, లేకపోతే సుందరరామూర్తి గారు ఎన్ని గొప్ప మాటలు రాశారంటే ఇందులో. ఇది రాయని ఇతిహాసమే విధి రాతతో పరిహాసమే, అంటే విధి అనుకున్న దానికంటే కూడా ఏదో వ్యతిరేకంగా జరిగిందన్నమాట. మన జీవన లీలలో ఊయల, మధుమాసం, కుహుగానం. అసలు ఆ రెండు ఆబ్స్ట్రాక్ట్ వర్డ్స్ ఎంత అద్భుతంగా పెట్టారు. అమ్మ తర్వాత వచ్చినటువంటి లైన్, పతి పూజ చేయు సతిలో ఒక ధర్మావేశము. ఒక్కసారి ఆ లైన్ పాడవా? ఇది సూతుడింట వెలిగే ఒక కర్ణానందము, పతి పూజ చేయు సతిలో. అది పతి పూజ చేయు సతిలో పూజ. శృతి చాలా కరెక్ట్. అది గురుగారు అన్నది కొంచెం శృతి అక్కడ కొంచెం తగ్గుతోంది, ఒక నూలు తగ్గుతోంది అనమాట. నువ్వు కూడా శిరీష్ లాగే ఫాల్సెటలో పాడుతున్నావు, దానివల్ల సంగతులు క్లియర్గా ఉండాలి. ఇది సూతుడింట వెలిగే ఒక కర్ణానందము, పతి పూజ చేయు సతిలో ఒక ధర్మావేశము. తర్వాత లైన్ పాడు. రుణ పాశమేదో బంధమైన వేళ. అక్కడికి వచ్చేసరికి శక్తి తగ్గిపోతుంది. అదే కాకుండా ఆ పాట మొత్తంలో కూడా ఒక చిన్న వైబ్రటో వస్తుంది. రుణపాశమేదో బంధమైన వేళ అని అది రాకుండా చూడు. పాట ఫినిష్ చేస్తున్నప్పుడు కూడా ఎండ్ పల్లవిలో ఒక స్ట్రెయిట్ నోట్ వచ్చినప్పుడు అది ఒక చిన్న వైబ్రటో వస్తుంది. ఆ వైబ్రటో ఉండకూడదు, ఒక గీతలాగా ఉండాలన్నమాట. చక్కగా గీతలాగా ఉండాలి. శుభం, ఆల్ ది బెస్ట్. తర్వాత గణేష్ మన ముందరికి వస్తున్నారు, ఆహ్వానించండి వినాయకుడు. గణేష్ ఎంపిక చేసుకున్న పాట రచన వీటూరి, పాడినవాడు భవదీయుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అమరగీతం అన్న సినిమా నుంచి నెలరాజా. శుభం. నెలరాజా పరుగిడకు చెలివేచే నా కొరకు, ఒక్క మారు పోయి చెలిని గాంచుమా, నివేదించుమా విరహమే. నెలరాజా పరుగిడకు చెలివేచే నా కొరకు, ఒక్క మారు పోయి చెలిని గాంచుమా,
పరుగిడకు చెలివేచే నా కొరకు. మబ్బులలో తళుకుమనే మెరుపేలే చెలి అందం, ముచ్చటగా ముత్యంలా మెరిసిపడే సఖి పరువం, వాడిపోనిది వనిత యౌవనం, ఆడి పాడితే కనుల నందనం, అణువణువు విరిసేలే లావణ్యం. నెలరాజా పరుగిడకు ఒక్క మారుపోయి చెలినిగాచుమా, నివేదించుమా విరహమే. నెలరాజా పరుగిడకు. ముంగిటనే రాచిలుక పలికేను స్వాగతం, మురిపెంగా తమరాక నా చెలితో తెలిపేను. ముంగిటనే రాచిలుక పలికేను స్వాగతం, మురిపెంగా తమరాక నా చెలితో పలికేను. కొండవాగులా మల్లె తీగెలా పులకరించిన సన్నజాజిలా విరహిణిలా వేచేను జవరాలే. నెలరాజా పరుగిడకు చెలివేచే నా కొరకు. ఒక్క మారుపోయి చెలినిగాచుమా, నివేదించుమా విరహమే. నెలరాజా పరుగిడకు. ధన్యవాదాలు. గణేష్ బాగా పాడావు. వారిలాగా రవ్వ సంగతులు కొంచెం చూసుకోవాలి. కొంతమందిని అనుసరించవచ్చు కానీ అనుగ్రహం చాలా కష్టం అయింది. సంతోషం. థ్యాంక్ యూ సార్. ఒకవేళ ఈ పాట నువ్వు ఒరిజినల్గా పాడి ఆ తర్వాత నేను పాడిన 100% నీలా పాడలేను. ఎవరెవరు బాణి వాళ్ళది అంతే. ఇది 1979లో వచ్చినటువంటి సినిమా అండి. తమిళంలో పయణంగల్ ముడియవదిల్లై అంటే ప్రయాణాలు ఆగవు అన్న శీర్షికతో వచ్చిన సినిమా తెలుగులోకి అనువాదం చేశారు. 79లో శంకరాభరణం ఈ సినిమా ఒక్కసారి రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాలో పెద్ద కథ లేదు, కానీ సంగీతపరంగా ఈ సినిమాలోని పాటలు, శంకరాభరణంలోని పాటలు విపరీతమైనటువంటి ప్రాచుర్యం పొందాయి. 2 సినిమాలు మెడ్రాసులో సంవత్సరం రోజులు ఆడాయి. ఈ సినిమా శంకరాభరణం 2 సంవత్సరం రోజులు ఆడాయి తమిళంలో. ఇది తమిళంలో, అది తెలుగులో. అంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఎలక్ట్రానిక్ పియానో వాడింది దీంట్లో. అప్పుడు కీబోర్డ్స్ రాలేదు ఇంకా. ఎలక్ట్రానిక్ పియానో వాడిన పద్ధతి అద్భుతం.
ఆ గిటార్ ప్లేయర్ ఆ రోజున పడ్డ యాతన ఏమిటో నాకు తెలుసు. ఇది లైవ్ రికార్డింగ్ జరిగింది జెమినీ స్టూడియోలో, కోటేశ్వరరావు గారు రికార్డ్ చేశారు. పాట నేర్చుకోవడానికి నాకు గంట పట్టింది. ఇప్పుడు పాడుతున్నప్పుడు చాలా ఈజీగా కనపడుతుందండి. ఈ పాట కొత్తగా ఎవరికైనా వినిపించి నేర్పించండి, చాలా కష్టం. అది అన్ని స్వరాలు ఉన్నాయి, ఇందులో లేని స్వరమే లేదు, అన్ని స్వరాలు పెట్టాడు. తానన తీరని తరరిరితా దరరిరితా తరరిరితా తరరరరా. నెక్స్ట్ ఈజ్ డిఫికల్ట్ ప్లీజ్. అవన్నీ కరెక్ట్గా అంటున్నానన్నా. సెకండ్ చరణం ప్రారంభించవే. ముంగిటనే రాచిలుక పలికేను స్వాగతము మురిపెంగా తమరాక నా చెలితో తెలిపేను. ఆ పంక్తి అంతా కూడా కొంచెం ఒక నూలు తక్కువ ఉంది, శృతి కొంచెం తక్కువగా ఉంది. ఇదే పాటని హిందీలో కూడా చేశారు. ఈ సినిమాని హిందీలో తీశారు విడిగా. కళ్యాణ్జీ ఆనంద్జీ గారు సంగీతం చేస్తూ పల్లవిని మాత్రం ఇది పెట్టుకున్నారు, కానీ చరణాలన్నీ మార్చేశారు. ఇది చాలా కష్టం, పాడించడం కష్టం అని. అంటే మహానుభావుడు అది వాడు ఇది ఒక సౌత్లోనే జరుగుతుంది కానీ నార్త్లో చేయడం కష్టం అని పల్లవి మాత్రం పెట్టి బ్యాక్గ్రౌండ్లన్నీ కూడా చాలా సింపుల్గా చేశారు. ఎంత కష్టం తెలుసా అండి. అది గిటార్ మీద వచ్చిన అబ్బాయి 23 టేకులు తీసుకున్నాడు. అతని కోసం నేను 23 సార్లు పాడాల్సి వచ్చింది. ఇళయరాజా మంచి గిటార్ విద్వాంసుడు. ఇది క్లాసికల్ గట్ బేస్డ్ గిటార్తో ఆయన ప్రతిసారి తీసుకొని అవలీలుగా వాయించి చూపించేవాడు. అతను విన్నంతసేపు బాగానే ఉందనేవాడు. మళ్ళీ టేక్లోకి వచ్చేసరికి ఎక్కడో ఇప్పుడు కూడా వింటే మీరు టేక్లో కూడా ఆ గిటార్లో చిన్న చిన్న తప్పులు ఉంటాయి. చాలా కష్టం. తగిట 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 దా. ఎంత క్రోమాటిక్ నోట్స్ ఉంది. కౌంటర్ ఇది స్థాయి. ఇది గిటార్లో ఎంత కష్టం వాయించడం, ఎంత ఇబ్బంది. వేలసార్లు వినబట్టి ఇప్పుడు మాకు గుర్తుంది. నేను ఒక్కోసారి అధిక ప్రసంగం చేసి వాళ్ళు గిటార్ వాయిస్తుంటే వాళ్ళతో కూడా కలిసి పాడేస్తుంటాను అనమాట. నాకు ఇష్టం. చాలా ఏళ్ళుగా ఈ పాటతోనే మొదలు పెట్టేవాళ్ళం కచేరీ మేము. చాలా ఏళ్ళుగా స్టేజ్ మీదకి వచ్చి ఏం మాట్లాడకుండా. ఈ తమిళంలో వేరే సాహిత్యం వైరముత్తు గారు అద్భుతంగా రాశారు. ఇళయనిలా అనంగానే ఆడిటోరియం అంతా మారుమోగే చప్పట్లు వచ్చేస్తాయి అన్నమాట. ఆ పాట అంతా ప్రాచుర్యం. పోయిన వారమే ఒక పాట ఆయన దగ్గర మళ్ళీ పాడే అవకాశం వచ్చింది. ఎంత మళ్ళీ ఎంత గొప్పగా చేశాడు వాడు. ట్రెండ్ సెట్టర్ అంటే 1979లో 36 సంవత్సరాలు. అతను 77లో మొట్టమొదటిసారి తమిళంలో సంగీతం చేశాడు. 76-77లో అతని మొట్టమొదటి పాట వింటే ఎవరైనా ఇది అతని మొట్టమొదటి పాట అని ఎవరు నమ్మరు. అంత ఒక 100 సినిమాలు చేసిన వాళ్ళలాగా చేశాడు. ఇప్పటికి అతను ఎన్ని సినిమాలు చేశాడు తెలుసా అండి? 1000 కంప్లీట్ చేసి 1001 సినిమా చేస్తున్నాడు. మొన్న నేను వాడికి పాడిన పాట 1001 సినిమాలో పాట. అది తెలుగు సినిమా కావడం మనకు సంతోషం. మన వంశీ గారు డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా. శుభం. తర్వాత చిరంజీవి స్వాతి అమ్మాయి మన ముందరికి వస్తుంది, ఆహ్వానించండి. స్వాతి ఎంపిక చేసుకున్న పాట. ఇది కూడా రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం కీరవాణి గారు, గానం సుజాత కీరవాణి గారు కలిసి పాడిన పాట. పరదేశీ సినిమా నుంచి జగతి సిగలో జావిలమ్మకు. నిజంగా ఒక జాతీయ తత్వాన్ని ప్రేరేపించే రీతిలో రాసినటువంటి పాట. మహానుభావుడు సుందరరామూర్తి గారు. India. జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. మమతలిరిగిన మాతృభూమికి మంగళం మాతరం. మగువ శిరసున మణులు పొదిగేను హిమగి
మంగళం మాతరం I love India I love India I love India I love India జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం కృష్ణవేణి శిల్పరమణి నర్తనం వివిధ జాతుల వివిధ మతముల ఎదలు మీటిన ఏకతాళపు భారతి జయ హో మంగళం మాతరం I love India I love India I love India I love India జగతి సిగలో జాబిలమ్మకు వందనం మమతలిరిగిన మాతృభూమికి మంగళం మాతరం వందే మాతరం చాలా బాగా పాడామమ్మా. థ్యాంక్ యూ సార్ ఆ సంగీతం అద్భుతంగా సమకూర్చారు కీరవాణి గారు. వేరే దేశం నుంచి వచ్చినటువంటి అమ్మాయి పాడే పాట సినిమాలో భారతదేశాన్ని గురించి అలాంటి సందర్భాన్ని ముందు తయారు చేసినటువంటి దర్శకుడు శ్రీ రాఘవేంద్రరావు గారికి నమస్కరిస్తున్నాను నేను ఇక్కడి నుంచి. నమస్కారం. అందుకనే అంత మంచి పాట తయారైంది, అంత మంచి ఇది రాసిన తర్వాత స్వరపరిచారో లేకపోతే స్వరపరిచిన తర్వాత రాశారో తెలియదు, కానీ ఇద్దరికీ మాత్రం చాలా జాతి రుణపడి ఉంటుంది. కీరవాణి గారికి, వేటూరు సుందరరామూర్తి గారికి, అలాగే రాఘవేంద్రరావు గారికి కూడా. మధ్యలో ఒక చిట్ట స్వరం వస్తుంది. కానడేనా అది? సరి సరి పగా సరి నీ పగా. ఎంత బాగా చేశారండి, ఎంత చాలా బాగా అద్భుతం. చేశారు. అద్భుతంగా చేశారు. అక్కడ ఎందుకు కానడలోకి వెళ్ళాలి అంటే అర్థం ఉండదు. ఆ రాగాన్ని అక్కడ అలా పలికించినందు ఎంత ఆర్తిగా ఉంది. అబ్బో తానా దరానా తేరే దాననా, ఎంత గొప్పగా ఉందో. మళ్ళీ దాని అందంగా మళ్ళీ ధర్మవతిలోకి అన్నాడు. నీ గాత్రంలో ఒక చిన్న ట్రెమలో ఉంది, అది నేను అవాయిడ్ చేయమని నేను చెప్పను. ఒక చిన్న ట్రెమలో అంటే చిన్న తలత్ మహమ్మద్ గారికి తరే తానా తరే నానా తరానాని నాని తాననా తనని. ఎక్కడి శృతిలోంచి వెళ్ళిపోతాడు ఎప్పుడు వెళ్ళడు ఆయన. పరమ శృతి పక్కంగా ఉంటుంది, కానీ ఆ వైబ్రేటో మాత్రం అలాగే ఉంటుంది. అలా నీకు ఒక సహజమైన ఉన్నది, అది భావానికి కూడా వాడతారు. అలా ఉంచు తల్లి. థ్యాంక్ యూ చాలా సార్. థ్యాంక్ చాలా యూ బాగా వెరీ మచ్ పాడావమ్మా. సార్. సార్, మా బాలసుబ్రహ్మణ్యం గారు అది తక్కిట్ట తక్క దిన్న అది కూడా బాగా అన్నారు. పిల్లలందరూ జతి చెప్పడం అదే, జతి. అదే కదా పాడడం కూడా. దాని మీద హార్మనీ
హార్మనీ అంటే ఏమిటి అని అడుగుతారు మీరు చాలామంది. ఉదాహరణ ఇది, ఐ లవ్ ఇండియా అమ్మాయి పాడేది ఐ లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా, ఇది మాతృ స్వరం అన్నమాట. దీని మీద వాళ్ళు పాడేది వేరే ఉంటుంది. మీరు పాడండి అన్న. కౌంటర్ I love India. I love India. I love India. మీరేం పాడుతున్నారు మగ గాయకులు? లవ్ ఇండియా, ఐ లవ్ ఇండియా. ఇప్పుడు ముగ్గురు కలిసి పాడండి, వినండి ఎలా ఉంటుందో. I love India. I love India. I love India. I love India. వీళ్ళతో పాటు అక్కడ ఏం సపోర్ట్ వచ్చిందో ఒకసారి వింటారా మీరు? 1 2 3 4. I love India. I love India. I love India. ఎవరికైనా పాడేయాలి అని ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట. నేను కూడా పాడానండి, దేశభక్తి. నేను కూడా పాడాను మీతో వెనకాల. ఎవరన్నా అది- వచ్చేస్తుంది, అది. అమ్మ పాడిస్తుంది. అవునండి. శుభం తల్లి. గాడ్ బ్లెస్ యూ ఆల్. తర్వాత మన ముందరికి భార్గవ్ వస్తున్నాడు. దయచేసి ఆహ్వానించండి మీ చప్పట్లతో. భార్గవ్ ఎంపిక చేసుకున్న పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి రచన, సంగీతం ఇళయరాజా, పాడినవాడు బాలసుబ్రహ్మణ్యం. రుద్రవీణ సినిమా నుంచి నమ్మకు నమ్మకు ఈ రేయి. సీకటమ్మ సీకటి, ముచ్చటైన సీకటి, అచ్చనైన ఊజులెన్నో రెచ్చగొట్టు సీకటి. నిన్ను నన్ను రమ్మంది కన్నుగొట్టి సీకటి, ముద్దుగా ఇద్దరికే ఒద్దికైన సీకటి. పొద్దు పొడు పేలేని సీకటే ఉండిపోనే, మన మధ్య రాణిగ లోకాన్ని నిద్రోనే. రాయే రాయే రామశిలక సదుకుపోయే సీకటనక. నమ్మకు నమ్మకు ఈ రేని, కమ్ముకు వచ్చిన ఈ మాయని. నమ్మకు నమ్మకు ఈ రేని, అరి కమ్ముకు వచ్చిన ఈ మాయని. కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి, నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి, కలలే వలగా విసిరే చీకట్లను. నమ్మకు నమ్మకు ఈ రేని, అరి కమ్ముకు వచ్చిన ఈ మాయని. వెన్నెలలోని మసకలలోనే మసలును లోకం అనుకోకు. రవి కిరణం కనబడితే తెలియును తేడాలని. నమ్మకు నమ్మకు, హరి నమ్మకు నమ్మకు, ఆహా నమ్మకు నమ్మకు ఈ రేని, హరి కమ్ముకు వచ్చిన ఏ మాయని. ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో. ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో. ఉడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను, నిరసన చూపకు నువ్వు ఏ నాటికి. పక్కవారి గుండె
కాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా శీతాకాలంలో ఏ కోయిలైనా రాగం తీసేనా ఏకాకిలా మురిసే పువ్వులు లేక విరిసే నవ్వులు లేక ఎవరికి చందని గానం సాగించునా పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కదా పదుగురి సౌఖ్యం పండే దినమే పండుగ కదా ఆనాడు వాసంత గీతాలు పలుకును కదమ గసమ గమగ నిదని మమ మమ గస మమ మమ రమ ర నిదని ని సగసని సని ధని దమ దమ ని సని ద సని ధని దమ సగ నమ్మకు నమ్మకు హరి నమ్మకు నమ్మకు ఆహా నమ్మకు నమ్మకు ఈరే ఆహా కమ్ముకు వచ్చిన ఈ మాయని కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి నీ కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి కలరే వలగా విసిరే చీకట్లను నమ్మకు నమ్మకు ఈరేని అరే కమ్ముకు వచ్చిన ఈ మాయని వారి మార్గంలోనే నడుస్తున్నావు. చాలా బాగుంది గొంతు. థ్యాంక్ యూ సార్. ఏం రాగం ఇది? హిందోళం. బాగుంది. స్వరాలు కూడా బాగా అన్నావు. ఆ విరుపులు మీకు నువ్వు బాలసుబ్రహ్మణ్యం గారి శిష్యుడు అంటే నమ్ముతారు. గొంతు కూడా బాగుంది. చక్కగా నువ్వు చక్కగా ఇంకా అభివృద్ధి చేసుకో, ఆపకు. షూర్ సార్. ఇదే హిందోళ రాగం మన మాల్కోస్ మిగతా వాళ్ళు చేస్తే ఇలా ఉండదే. ఆ ఇళయరాజా చేసేటప్పటికి దానికి ఏదో ఒక కొత్త రంగు వచ్చేస్తుంది. అది ఎలాగా అది చేస్తాడో అర్థం కాదు. ఇది విస్తారమైన రాగం కూడా కాదు హిందోళం. కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, కొన్ని స్వరాలు లేవు. దాంతో 3 చరణాలు దాన్ని ఎంత ఎంత అందంగా తీసుకొచ్చాడంటే తారా రే రా అక్షరంతో పాడుతున్నప్పుడు మనం వింటున్నప్పుడు దాని మజా చాలా బాగుంది. చాలా తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ ఫ్రేస్ ఎలా చేశాడు, బ్యూటీ. నమ్మకు నమ్మకు ఎక్కడి నుంచి మొదలు పెడతాడు బాలచంద్ర గారు అంటే, డైరెక్ట్ చేయడానికి షార్ట్ డివిజన్ ఎక్కడ మొదలెట్టాలి? ఒక జంట మామూలుగా ఉండే జంట, సీకటమ్మ సీకటి ముచ్చటైన సీకటి ఎచ్చనైన ఊసులని రెచ్చగొట్టు సీకటి నిన్ను రమ్మంది కన్నుగొట్టు సీకటి శృంగార పరంగా రాయే రాయే రామశిలక సర్దుకుపోయే సీకటి వెనక అంటుంటే, మనసు కష్టంతో ఇంటి నుంచి బయటకు వచ్చినవాడు అలా తిరుగుతూ ఇది విని దీన్ని ఆధారంగా చేసుకొని పాటను మొదలు పెడతాడు కథానాయకుడు. నమ్మకు నమ్మకు ఇదేని నువ్వు ఏదో బాగానే ఉంది అంటున్నావు, కమ్ముకు వచ్చిన ఇది మాయ, కన్నులు మూసి మత్తులోన మెత్తగా తోసి కలలే వలగా విసిరి చీకట్లను నమ్మకు, వెన్నెలలోని మసకలలోనే మసులును లోకం అనుకోకు. వెన్నెల చాలా అందంగా ఉంటుంది, అయినా కూడా అది మసక వెన్నెల అంటాం కదా, ఆ మసకలలోనే లోకం అంతా చాలా ఆనందపడుతుంది అనుకోవద్దు నువ్వు. రవికిరణం కనబడితే తేడా తెలుస్తుంది. అక్కడి నుంచి మొదలెడుతున్నాడు అసలు నిజం అనేది ఏమిటి అని చెప్పడానికి. కవి ప్రోగ్రెషన్ ఎలా ఉంది చూడండి. దట్ ఈస్ ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలలో పుడమని అందుకని చెప్పి ఆకాశాన్ని చూస్తూ ఉంటాం. చెట్టు ఆకాశం తాగుతున్నారా నేను అంటే వేళ్ళు ఎక్కడున్నాయి? ఎక్కడి నుంచి తన రసోత్పత్తికి కారణమైన నీటిని ఎక్కడి నుంచి తీసుకెళ్తోంది? పుడమిని చూడని కన్ను నడపదు ముందుకు నిన్ను, నువ్వు పైనే చూస్తూ నడిచావు అనుకు కింద పడి తీరుతావు. పుడమిని చూడని కన్ను ముందుకు నడపదు నిన్ను, నిరసన చూపకు నువ్వు ఏనాటికి. అందుకని ఆ కింద ఉన్న వాళ్ళ మీద నిమ్నమైన వాళ్ళ మీద నిరసన చూపకు. పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన గనక నిండితే ఏ హాయి వస్తుంది నీకు? పక్కవారి గుండెల నిండా చిక్కనైన వేదన నిండా ఏ హాయి రాదోయి నీ వైపు మరువకు నమ్మకు నమ్మకు ఇవేయి. సీతారాముడికి చిన్నవాడైన దండం పెడుతున్నాను. అంత అందంగా ట్యూన్కు రాశాడు పాట, అంత అందంగా రాయించుకున్నారు బాలచంద్ర గారు. అంత గొప్పగా చేశాడు ఇళయరాజా.
అంత బాగా పాడాడు బాలసుబ్రహ్మణ్యం కూడా. అది నేను అదే చెప్పబోతున్నాను. ఆఖరణ చిట్టస్వరంలో ఒక ఫ్రేసింగ్ ఎందుకు నన్ను లాస్ట్ లైన్ మార్చావు? మొదటిదే పాడది మా గసమా దమద నిదని మమ మమ గస మమ మమ దమ దద నిదని ని సగస ని సని దని దమ దమ ని సని ద సని దని దమ సగ నిస నిస నిద సాని అని ఉందా? మొదటి కోసం అని వద్దు. అది సంగీత దర్శకుడు హృదయం ఏంటంటే ఆ రెండింటి పోహళింపు ఒకటి. సగస నిస నిద నిదమ దమ నిస నిద స నిద నిదమ సగమన్ అంతే. తక్కిట్ట 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 తక్క దిమ్మి తక్క నమ్మకు నమ్మకు ఫ్రేసింగ్ అది. దాన్ని మనం అక్కడ ఏమి చేయకూడదు. అవి విరుపులు. ఇళయరాజా కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు పాడండి, వచ్చేస్తుంది. సగస నుంచి పాడండి. సగస ని సని దని దమ దమ ని సని ద సని దని దమ. పర్వాలేదు, ఓకే. అది నిస నిద తర్వాత గ్యాప్ లేకుండా నిస నిద సనిద నిస నిద సనిత ద గ్యాప్ లేకుండా ఉంటే ఫ్రేసింగ్ రెండుగా ఉంటుంది. మిగతా అంతా ఏమీ లేదు. చిన్న సంగతులు ఎంత బాగా పలుకుతున్నాయో నీకు. గురుగారు అంటే రవ్వ సంగతులని అది నేను అననేవి కూడా బాగా అన్నాను. ఇంకా శుభం. సౌభాగ్యవతి ప్రియంగా ఆహ్వానించాను. అమ్మాయి ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్ గారు, సంగీతం కీరవాణి గారు, గానం శ్రేయ ఘోషాల్ గారు. ఒకరికి ఒకరు సినిమా నుంచి నువ్వే నా శ్వాస. ఆ అమ్మాయికి మీ చప్పట్లే శ్వాస. బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే వెతికేది నే నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ. ఓ ప్రియతమా, ఓ ప్రియతమా. నువ్వే నా శ్వాస, మనసున నీకై అభిలాష. పూల్లో పరిమళాన్ని పరిచయమే చేసావు, దారల్లో మెరుపులన్నీ దోసిలిలో నింపావు, మబ్బుల్లో చినుకులన్నీ మనసులోన కురిపించావు, నవ్వుల్లో నవలోకాన్ని నా ముందే నిలిపినావుగా. ఈ చోటను ఉన్నా నీ కొరకు చూస్తున్నా, నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ. ఓ ప్రియతమా, ఓ ప్రియతమా. నువ్వే నా శ్వాస, మనసున నీకై అభిలాష.
సినిమా పాట విన్నట్టే ఉంది, ఆ వాయిద్యాలన్నీ కూడా. నీ వాయిస్ కూడా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. శ్రేయా ఘోషాల్ పాడిందట. సరిగమప నుంచి ఆ అమ్మాయి సెలెక్ట్ అయింది ఇండియాలో. చాలా అద్భుతంగా పాడుతుంది, అన్ని భాషల్లో పాడుతుంది. చాలా బాగా పాడు. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. కీరవాణి గారు ఈ పాటకు మొత్తం ఆయన నిజంగా హీరో. కీరవాణి గారు మనిషి అనుభవం పాటలో కనిపిస్తుందండి. గురుగారు అన్నట్టు హృదయం బాగుండాలి ముందు పాట బాగా రావాలంటే. ఆ రొమాంటిసిజం అనేది ఆర్కెస్ట్రేషన్లో ఎంత బాగా చూపింది. పాట పక్కన పెడదాం, గొప్పగా చేశాడు ఆయన. లాస్ట్ కూడా ఏంటండి స్ట్రింగ్స్ వాయించండి ఒకసారి ప్లీజ్. Don't you see the pain? Yeah. వస్తావని చిన్ని ఆశ అన్న అన్ని అక్షరాలు ఎంత భావం చెప్పిందో ఈ మ్యూజిక్ అంత భావాన్ని చెప్పింది. యూ కెన్ ఫీల్ దట్ అది పెయిన్ కాదు, అది ఐ డోంట్ నో వై ఐఎమ్ క్రైయింగ్. దెర్ ఈస్ సంథింగ్ ఇన్ మ్యూజిక్ అండి. సంగీతంలో ఆ భావాన్ని అక్షరాలు లేకుండా ఎంత గొప్పగా పలికించింది. అందులో స్ట్రింగ్స్లో ప్లస్ ఆ సెలో పోర్షన్ ఒకటి, ఎండ్లో వచ్చేసరికి పికాలో మీద ఆ ఫ్లూట్ ఎండ్ చేయడం ఎంత అందంగా ఉందో. మీకు గుర్తొస్తుంది ఆ రోజుల్లో ఇంత వైవిధ్యమైనటువంటి ఆర్కెస్ట్రేషన్. నేను ఆర్కెస్ట్రేషన్ అంటే చాలామంది తప్పుపట్టారు. ఒక్కో దేశంలో ఒకలా ఆర్కెస్ట్రేషన్ పద్ధతులు లేని రోజుల్లో ఆ మెలంకలి, ఆ పెయిన్, బాధ, విరహం. ఆకాశ వీధిలో హాయిగా ఎగిరేవు, దేశ దేశాలన్నీ తిరిగి చూసేవు, ఎడతానున్నాడు బావా జాడ తెలియగా పోయి రావా. అది విన్నప్పుడు ఎంత పెయిన్ అవుతుందో ఈ మ్యూజిక్ వినగానే నాకు ఇది గుండె చిన్న చోక్ అయినట్టు అనిపించింది. ఫ్రేజింగ్ ఆఫ్ ఎ సాంగ్ ట్యూన్ కంపోజ్ చేసినప్పుడు తారా నాద తను మనిషం, ఆయనకు ఆ చిప్పు నాద తను మనిషం శంకరం నమామి మే శిరసా మనసా నాద. అది ఎంత అందంగా దాన్ని నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష. ఎక్కడికి క్రిసెండో గ్రాఫ్ వెళ్ళాలి, అది సంగీత దర్శకుడు గొప్పతనం. బ్రతుకైన నీతోనే చితికైన నీతోనే వెతికేది నిన్నేనని చెప్పాలని చిన్ని ఆశ. ఎంత గొప్పగా చేశాడో అంత గొప్పగా రాశాడు కూడా చంద్రబోస్. దారులతో పంపిస్తున్న అలుపెరుగని హృదయలయని. చాలామందికి అర్థం కాదు ఏంటిది, ఏంటి చెప్తున్నాడు, ఎవరన్నా చెప్పగలరా? కెన్ సంబడి సే వై? అద్భుతం. మనిషి ఎంత శక్తివంతుడైనా, కీన్యా వాళ్ళైనా సరే 26 మైళ్ళు మ్యారథాన్ రన్ చేసినా చివరికి వచ్చి ఆ టేప్ అయిన తర్వాత పడిపోతాడు అలసిపోయి. దారికి అలుపుందా మార్గానికి? గమ్యం చేరే వరకు అది పోతూనే ఉంటుంది. దాని మీద నడిచే మనకు అలసట వస్తుంది తప్ప దారికి అలసట లేదు. అది ఎంత అందంగా దారులతో పంపిస్తున్న అలుపెరుగని హృదయలయని. హ్యాట్స్ ఆఫ్ చంద్రబోస్, ఐ లవ్ యూ. బ్యూటిఫుల్. అమ్మా నువ్వేమీ తక్కువ చేయలేదు పాటకి. నువ్వు కళ్ళు మూసుకుని ఎంత ఎంజాయ్ చేస్తూ పాడావు పాటని, అనుభవిస్తూ. చాలా నచ్చింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా బాగా పాడావు, చాలా చాలా బాగా పాడావు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఐ ఎంజాయ్డ్. తర్వాత మనమందరికి నాగార్జున వస్తున్నాడు.
నాగార్జున ఎంపిక చేసుకున్న పాట రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా, గానం బాలసుబ్రహ్మణ్యం. హృదయం సినిమా నుంచి. ఊసులాడే ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకేనట. ఊసులాడే ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకేనట. చూపులతో బాణమేసేనట, చెలిన ఎదలో సెగరేపేనట. మాటే వేదం తానే నా లోకం, ప్రేమే యోగం. ఊసులాడే ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకినట. చూపులతో బాణమేసేనట, చెలిన ఎదలో సెగరేపేనట. అందారే చిందే చెలి రూపం నా కోసం, ఆనందం నిలిపేటి ధ్యానం చెలి ధ్యానం. అదే పేరు నేను జపించేను రోజు, నన్నే చూసే వేళ అలై పొంగుతాను. మౌనం సగమై మోహం సగమై నేనే నాలో రగిలేను. ఊసులాడే ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకినట. చూపులతో బాణమేసినట, చెలిన ఎదలో సెగరేపినట. మాటే వేదం తానే నా లోకం, ప్రేమే యోగం. ఊసులాడే ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకినట. చూపులతో బాణమేసినట, చెలిన ఎదలో సెగరేపినట. నాలోను రేగనే పాట చెలి పాట, నీడల్లే సాగనే వెంట తన వెంట. స్వరాలై పొంగేనా వరాలే కోరేనా, ఇలా ఊహల్లోనా సదా ఉండిపోనా. ఒకటయ్యాడు ఒకటై పాడు పండగ నాకు ఏనాడో. ఊసులాడే ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకినట. చూపులతో బాణమేసినట, చెలిన ఎదలో సెగరేపినట. మాటే వేదం తానే నా లోకం, ప్రేమే యోగం. ఊసులాడే ఒక జాబిలట సిరిమువలుగా నన్ను తాకినట. చూపులతో బాణమేసినట, చెలిన ఎదలో సెగరేపినట. బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. ప్రేమే యోగం. అది సాకు వచ్చేసేయండి మీరు అక్కడ, అది అది రిజిస్టర్ కావట్లే. ప్రేమే యోగం ఊసులాడి అక్కడ తీసుకోండి బ్రెత్. మీ పాటలో మీకు నచ్చిన చోటు చెప్పగలరా ఏదని? బెస్ట్ ప్లేస్. మౌనం సగమే. పాడండి మళ్ళీ ఒకసారి. మీకు నచ్చిన ప్లేస్ చిన్న ఇది కూడా.
మౌనం సగమై మోహం సగమై నేనే నాలో రగిలేను. మొత్తం పాట ఒక ఎత్తు, ఒక్క లైన్ ఒక ఎత్తు. అవునండి. ఇంత మేజర్లో వెళ్తే దారా అక్కడ కూడా అలాగే ఉంది. దారా రే. Count. ఏ గజల్కి తక్కువ ఉండేది. అద్భుతం. ఏంటి వాడు అసలు, వాడు ఏం ముట్టుకున్నా అసలు పాటను వాడు ఎదురుగుండా ఉన్నప్పుడు ఇలా నా కళ్ళనీళ్ళు వస్తాయి. ఏంట్రా ఎలా చేశారు ఇదంటే అంటాడు. ఇంకేం మాట, నాకేం తెలుసురా, నువ్వు పాడావు, నాకేం తెలుసురా, ఇట్లా అంటాడు. ఇది నేను ఐ హ్యావ్ టు షేర్ విత్ యూ. ఒక వారం రోజుల క్రితం ఒక సాంగ్ పాడినప్పుడు అతను ఊళ్ళో లేడు. ప్రతి పౌర్ణమికి తిరువణామల వెళ్తాడు. రమణ మహర్షి ఆశ్రమంలో 2 రోజులు ఉండొస్తాడు. నువ్వు లేదు, ఏట్రా నువ్వు లేవు రికార్డింగ్, నువ్వు పాడితే నేను ఎందుకురా, నువ్వు పాడరా అని వెళ్ళిపోయాడు వాడు. వచ్చాక పాట విని రేర్లీ ఈ సెన్స్ నాకు ఒక మెసేజ్ పెట్టాడు వాడు. బాలా అంటాడు, రే బాలా, వంశీ పాటలన్నీ విన్నాను, సాంగ్స్ విన్నాను, ఇంకా ఎట్లా రాను అంత చిన్న పిల్లాడిలాగా పాడుతున్నావు, యువర్ వాయిస్ సౌండ్ సో యంగ్ అన్నాడు. అది అచ్చయమైనా సరే వాడు సర్టిఫై చేయడమే చాలా రేర్. అది అవునండి. వాడు ఎప్పుడు చాలా బాగుందని ఒక మ్యూజిషియన్ని కానీ సింగర్ని కానీ పొగడ్డు. వాడు అది పెట్టాక నాకు అరే నీ దగ్గర నుంచి వస్తే ఇది పెద్ద సర్టిఫికేట్ రా, ఐ లవ్ యూ అని పెట్టాను కింద. వీఆర్ బ్లెస్సెడ్ సోల్స్ అని పెట్టాడు ఒక లైన్. వీఆర్ బ్లెస్సెడ్ సోల్స్. చాలా దట్స్ ఎనఫ్. అట్లాంటి ఒక గొప్ప సంగీత దర్శకుడి కంపోజిషన్స్లో ఎక్కువ పాటలు నేనే పాడాను. నాకు ఎంత గర్వంగా ఉంటుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సాంగ్స్. కష్టం కూడా పాడడం చాలా కష్టం. కష్టం అంటే కొంతమంది మన కష్టాన్ని చూసి మన కష్టాన్ని చూసి ఇది వీడికి పలకదులే అని చెప్పి సరే అని అడ్జస్ట్ చేసుకుంటాడు. వాడు అలా అడ్జస్ట్ కాడు సార్. మ్యూజిషియన్ అయినా సరే పాడేవాడు, అది పలికితేనే. ఇప్పుడన్నా నేను కూడా ఒక్క సంగతి సరిగ్గా రాలేదు కదరా, పర్వాలేదు, దీనివల్ల ఏం కలెక్షన్ తక్కువ అవుతుంది, నా పాటలు అలా ఉండడానికి వీల్లేదురా, నేను ఏమనుకుంటానో అవన్నీ రావాలిరా అంటాడు. దానికోసం తాపత్రయపడతాడు, యాతన పడతాడు. అక్కడ పర్టికులర్గా ఆ స్ట్రింగ్ సెక్షన్ వేరే ఏ విధంగానన్నా కూడా ఆబ్లిగేటర్ రావచ్చు. అది అలా తీసి ఆ వాయిస్ని, గుండెను ఇలా చేతులు పట్టుకుని అమ్మాయి చేతులు పెడితే యాక్టర్ ఎలా చేస్తాడో మ్యూజిక్తో కూడా వాడు అలా చేసేస్తే పాడేవాడికి ఎంత సుఖం ఉండే. అది వినంగానే నాకు రికార్డింగ్లోనూ ఒళ్ళు గగురు పొడుస్తుంది. ఇప్పుడు అతను పాడుతున్నప్పుడు అది నేను ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ అనమాట, ఎప్పుడు వస్తుందా అని. మాటే మౌనం తరతానే లోకం. ఎంత గ్రేట్ కంపోజిషన్ అండి. నేను బాగా పాడతాను, నో డౌట్ అబౌట్. నేను బాగా పాడతాడు, ఎందుకు పాడిస్తాడు వాడు. అసలు ముందు మూలతః ఎంత గొప్పగా కంపోజ్ చేశాడు, ఎంత బాగా. చిరంజీవి సార్ ఒక్కొక్క పాటలో ఒక వైవిధ్యం ఉంటుందండి. ఈజ్ ఆల్వేస్ వెరైటీ పర్సన్. ఇంకా వాడు రీరికార్డింగ్ గురించి చెప్పాలంటే చాలా చెత్తగా తీసిన సీన్ కూడా వాడు మ్యూజిక్తో ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఆర్టిస్టుల మొహంలో పలకని వుడ్ ఫేస్ ఆర్టిస్టులు ఉంటారనమాట. క్లోజ్ షాట్ ఉంటుంది, వాడి మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ ఉండదు. వాడి మ్యూజిక్ పెట్టగానే వాడు గొప్ప యాక్టర్ అయిపోయేంత పని చేసేస్తాడు అంత గొప్ప. థ్యాంక్ యూ నాన్న, గాడ్ బ్లెస్. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, శివాని మన ముందరికి వస్తుంది, ఆహ్వానించేద్దాం. శివాని ఎంపిక చేసుకున్న పాట రచన చంద్రబోస్, సంగీతం కీరవాణి, గానం సునీత. పల్లకిలో పెళ్లి కూతురు సినిమా నుంచి. ఇప్పుడు ఎక్కడున్నాయి పల్లకీలు, పెళ్లి కూతురు. నీలాంటి పెళ్లి కూతురు అయితే పర్వాలేదు, పల్లకి మోసే వాళ్ళకి ఇబ్బంది లేదు. నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా,
సరిత మమత లిఖిత రెండు చెళ్ళ సీత ప్రతిమా ఫాతిమా మహిమా ఉమా సత్యభామా నీలి మేఘాలతోటి ఆడుకుంటాను కానీ నా పేరు నీలిమ కాదు అన్ని రాగాల బాణి పాడుకుంటాను కానీ నా పేరు రాగిణి కాదు బంగారం అంటే మనసుంది కానీ నా పేరు కనకం కాదు భోగాలు పంచే సొగసుంది కానీ నా పేరు భాగ్యం కాదు ఓటమంటూ ఒప్పుకోను విజయను కాను ఒట్టి మాట చెప్పలేను సత్యను కాను మీ ఊహకే వదిలేస్తున్నాను ఊహను కాను కల్పన కాను నా పేరు నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా చిన్ని చెక్కిళ్ళలోన కొన్ని గులాబీలున్నా నా పేరు రోజా కాదు అన్ని పుష్పాలు చేరి నన్ను అర్చించుతున్నా నా పేరు పూజిత కాదు ఏ కన్ను సోకని కన్నెలు అయినా నా పేరు సుకన్య కాదు అమావాస్య చీకటి తాకదు ఎప్పుడు నా పేరు పూర్ణిమ కాదు బోలెడంత జాలి ఉంది కరుణను కాను అంతులేని పేరు ఉంది కీర్తిని కాను మీరే తేల్చాలండి మీరానసలే కానే కాను నా పేరు నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా నా పేరు చెప్పుకోండి మీలో ఒకరైనా చల్లగాలి సందమామ మల్లతీగ చిలకమ్మ మీలో ఒకరైనా నా పేరు రాణి 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 నేరుగా చక్కగా పాడావమ్మా చక్కటి భావంతో ఇంకా నువ్వు బాగా సాధన చేసి మంచి గాయకురాలుగా అవ్వాలి ఆ? చాలా బాగుంది ధన్యవాదాలు బ్యూటిఫుల్ అట్లా ఎవరు సార్ ఇది రాసిన రచన చంద్రబోస్ చంద్రబోస్ బ్రహ్మాండం వాళ్ళిద్దరి కాంబినేషన్ గమ్మత్తుగా ఉంటుంది. ఇది ట్యూన్కి రాసిన ట్యూన్ కూర్చున్న తర్వాత అనుకుని ఒక్కొక్క లైన్ ఒక్కోసారి కీరవాణి గారు కూడా ఒక లైన్ అందిస్తుంటారు. లేకపోతే ఇలాంటి పాట రావడం కాదు, ట్యూన్కి చేసింది కాదు. ఇద్దరి కూర్చున్న తర్వాత ఇద్దరు కలిసి అనుకుని రాసింది. లేకపోతే నీలి మేఘాలతో నీలిమ కాదు అన్ని రాగాలు పాడుతుంటాను రాగిణి కాదు ఇలాంటి రావడం కష్టం ట్యూన్లకి. గమ్మత్తైన కాంబినేషన్లో వచ్చింది. మరి నీ వాయిస్లో ఒక చిన్న పెంకితనం ఉంది, అది భలే మజాగా ఉంది. అది చిన్నతనం ఇప్పుడు చిన్న వయసు కాబట్టి అలా ఉందో లేకపోతే పెద్ద అయినా అలా ఉంటుందో నాకు తెలియదు. దానివల్ల ఇబ్బంది కూడా ఏంటంటే పై స్థాయికి వెళ్తున్నప్పుడు కష్టపడుతున్నావు కొంచెం. దీన్ని కొంచెం ఒక అరసు తగ్గించుకొని కూడా పెట్టుకొని ఉండొచ్చు నువ్వు, అప్పుడు పై స్థాయి పలికేదేమో నాకు తెలియదు. ఎందుకు నవ్వుతున్నారు అడిగింది అమ్మాయి, తగ్గించుకుంటాను మీరు వద్దన్నారా? హాఫ్ నోట్ తక్కువ చేసుకుంటే పైన అందుతుంది కానీ సాంగ్ అంతా డల్ అయిపోతుందేమో. ఎలా అవుతుంది? బీ సౌండ్ చేయండి. నా పేరు చెప్పుకో, నా పేరు చెప్పుకోండి మీలో ఎవరైనా
కింద చల్లగాలి అదొకటే కదా చందమామ హాయిగా ఉండేది పాడుంటే, పైన కూడా హాయిగా వచ్చేది. ఇప్పుడు అది సినిమాకు సంబంధించినంత వరకు అనుకుంటారు కానీ అందరూ యాంప్లిఫికేషన్ ఉంటుంది, శబ్దం వస్తుంది, వాయిస్ సుఖంగా ఏది ఉండాలో చూడాలి. ఇళయరాజా పాటలు చాలా బీలోనే చేసి ఉంటాడు, పై పంచం వరకు ఉంటుంది. ఎందుకు వాళ్ళని అంత కష్టపెట్టాలి, మనం 7 శృతిలో ఎందుకు చేయకూడదు పాట అని చేస్తాడనమాట. అలా చేసుంటే ఇంకా సౌకర్యంగా ఉండేది. ఆ పైకి వెళ్ళిన నోట్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నావు, పూజిత కాదు అన్న చోట. ఇదైతే వాయిస్ సౌండ్ సో ఫ్రెష్, అమాయకత, కల్మర్షన్ లేనటువంటి ఒక గాత్రం. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ప్రతివారం మనం ఉత్తమ ప్రతిభను ప్రదర్శించిన గాయని లేదా గాయకుడికి గోదావరి HT పైప్స్ వారు ఇచ్చి 10,000 రూపాయలు ఈ వారం అందుకుంటున్నారు. ఇద్దరు కలిసి అందుకుంటున్నారు, చిరంజీవి స్వాతి అండ్ ప్రియా. నా ప్రేమ సందేశం విని వస్తావని చిన్ని ఆశ. ఓ ప్రియతమా. ఈ మహావిద్వాంసుడు వచ్చి మన కార్యక్రమానికి ఒక కొత్త హంగును రంగును ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. వచ్చే వారం కూడా ఈ మార్దంగికులే, ఈ సంగీత విద్వాంసులే మనకు ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. అంతవరకు సెలవు. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా నువ్వా, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా, నవ్వే నువ్వా, రేకు విచ్చుకున్న సోకు బంతి. రేకు అలా ఇచ్చుకుంటుంది బంతి, నాకు తెలియదు అసలు.